భారత్లో తొలినాళ్లలో రైలు ఎలా నడిచేవో తెలుసా? సిగ్నలింగ్ కోసం ఎలాంటి వ్యవస్థను అనుసరించేవారో తెలుసా? ఆ తర్వాత కాలంలో రైల్వేలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? ఇలాంటి గత చరిత్ర విషయాలను మనకు తెలియజేసేందుకు హైదరాబాద్లో వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన కాచిగూడ రైల్వేలో మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. భారతీయ రైల్వేకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. 1854లోనే భారత్లో తొలి రైలు కూతపెట్టింది. నాటి నుంచి నేటి వరకు భారత రైల్వేలో అనేక సాంకేతిక మార్పులు చోటు చేసుకున్నాయి. కానీ ఈ మార్పుల గురించి నేటి యువతకు పెద్దగా తెలియదు. ఈ విషయాలను నేటి యువతకు తెలియచెప్పాలనే ఉద్దేశంతో కాచిగూడ రైల్వేలో 5 రోజుల పాటు ఉచితంగా సందర్శించడానికి మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. బొగ్గు ఆవిరితో మొదలైన భారతీయ రైల్వే ప్రస్థానం సూపర్ ఫాస్ట్ రైళ్ల వరకు కొనసాగింది. పెరిగిన శాస్త్ర సాంకేతికతతో నేడు విద్యుత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. కానీ నాడు రైల్వేను ప్రారంభించినప్పుడు ఇవేవీ లేవు. కేవలం బొగ్గుతో నడిచే రైలు మాత్రమే అందుబాటులో ఉండేవి. కాలం మారుతున్న కొద్దీ, మానవుడు అభివృద్ధి చెందుతున్న కొద్దీ మెల్లమెల్లగా స్టీమ్ ఇంజిన్ రైళ్లు, ఆ తర్వాత డీజిల్ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రారంభ దశలో రైళ్లకు ఎలాంటి సంకేతాలు ఇచ్చేవారు, అప్పట్లో ఎలాంటి ట్రాక్కులు అందుబాటులో ఉన్నాయి, సిగ్నల్ ఎలా ఉండేది అనే విషయాలను కాచిగూడ రైల్వే మ్యూజియంలో చూడొచ్చు. దీంతో పాటు వివిధ రైళ్లకు చెందిన కోచ్ నమూనాలను కూడా చూడొచ్చు. విద్యార్థులు, యువత కూడా వీటిని చూడటం వల్ల భారత రైల్వేలో దశల వారీగా వచ్చిన మార్పుల పట్ల అవగాహనను పెంపొందించుకునే అవకాశం ఉంది. ఇక్కడ నిన్న వార్తల్లో చూసిన ఈ రోజు 2 రోజులు ఫ్రీ ఉందంటే పురాతనం ట్రైన్ ఎలా ఉంటుందని చూడడానికి వచ్చినాం. చూసిన తర్వాత ఆ రోజులు మన మధ్య చూడలేదని ఇప్పుడు చూస్తున్నాం. ఆనందంగా ఉంది. ట్రైన్ అప్పుడు ఆ రోజుల్లో ట్రైన్ ఇప్పుడు చూసినాం. ఇప్పుడేమో ఎలక్ట్రిక్ ట్రైన్స్ ఉన్నాయి, అది ఉన్నాయి. అప్పుడు నడిచేది బొగ్గుతో నడిచే ట్రైన్లు. ఇప్పుడు ఈ రోజుల్లోనేమో ఎలక్ట్రిక్ ట్రైన్స్ ఉన్నాయి. సో పాత రోజులు ఇట్లా ఉండే అనేది అది అనిపిస్తుంది. డిఫరెన్స్ లేదు. అప్పటికి కొత్త టెక్నాలజీ అది ఓల్డ్ అయినా ఓల్డ్ అంటే అప్పుడు ఆ రోజులలో అదే బెస్ట్. అట్లా ఓల్డ్ ఇప్పుడు మంచిగానే మ్యూజియం చూడాలనే వచ్చినాము. అక్కడ నుంచి ఇప్పుడు కావాలని చూడాలనే వచ్చినాం. బాగుంది. ఇది ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడికి. సో ఒకసారి చూద్దామని చెప్పేసి లోపలికి వచ్చాను. నాకు ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే నాకు కూడా ఒకసారి 1900కి 7th నిజాం కాలంలో నేను కూడా ఒకసారి పోవాలనిపిస్తుంది. ఇదంతా చూస్తుంటే చాలా అద్భుతంగా ఉన్నది. అంటే 1900స్లోనే ఆ కాలంలోనే ఇంత టెక్నాలజీతోని, ఫస్ట్ స్టీమ్తో, తర్వాత డీజిల్తో, తర్వాత ఇప్పుడు లేటెస్ట్ ఎలక్ట్రిక్తో వచ్చే ట్రైన్ చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తుంది. అప్పుడు ఉన్నటువంటి టికెట్ మిషన్ కావచ్చు, లేకపోతే ట్రాక్స్ కావచ్చు, చాలా ఇప్పటితో కంపేర్ చేసుకుంటే కొంచెం అప్పుడు ఆ డిజైన్ కూడా వేరే తిరిగి ఉండే, కొంచెం గట్టిగా ఉండే కంపారిటివ్. చాలా బాగుంది అనిపిస్తుంది నాకు. ప్రతి సంవత్సరం వారసత్వ సంపద భవనమైన కాచిగూడ రైల్వే స్టేషన్లో ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని జరుపుకుంటారు. అందులో భాగంగానే మ్యూజియంలోకి ఉచిత అనుమతినిచ్చారు. ప్రతి ఏడు వారసత్వ దినోత్సవం రోజున ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ ఆ సంవత్సరానికి సంబంధించిన థీమ్ను ప్రకటిస్తారు. ఈసారి విపత్తు, వైరుధ్యాలు త్రూ ది లెన్స్ ఆఫ్ వెనిస్ చార్టర్ గా ప్రకటించారు. నేటి యువత భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, మన వారసత్వ కట్టడాలు, వాటి విశిష్టతల గురించి తెలుసుకోవడం, వాటి పరిరక్షణకు కృషి చేయాలని కోరుతున్నారు. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత్లో రైల్వే ఆవిర్భవించింది మొదలు ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు వచ్చాయి అన్న పలు అంశాలతో కూడిన రైల్వే నమూనాలను అయితే కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఏర్పాటు చేశారు. అయితే నేటి తరం యువతికి భారత్లో రైల్వే మొదలైనప్పుడు బొగ్గుతో నడిచే రైళ్లు కానీ, స్టీమ్తో నడిచే రైళ్లు కానీ ఉన్నట్టు కూడా తెలీదు. ఇప్పుడు విద్యుత్తో నడిచే రైళ్లు వచ్చాయి. ఆ రైళ్లను చూసి వీళ్ళు గతంలో ఇలా ఉండేనా, అప్పుడే ఇంత మంచి సాంకేతికత ఉందా అని అయితే ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు రైల్వే వ్యవస్థ భారత్లో ప్రారంభమైంది మొదలు ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు వచ్చాయి అనే అంశాలను కూడా వాళ్ళు తెలుసుకున్నట్టు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో రజిత, HM TV, హైదరాబాద్.